సార్ అయ్యగారు రమ్మంటున్నారండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఐఎమ్ బలరామ్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. కూర్చోండి. థ్యాంక్ యూ. అవును, మీకు మాతో పనుండే వచ్చాను. మొన్న 12వ తారీఖున మీ అమ్మాయిని కిడ్నాప్ చేశాడని సీను అనే కుర్రాడి మీద కేసు పెట్టారు కదూ? అవును. ఇప్పుడు ఆ కుర్రాడు తాతగారు వచ్చి మీ అమ్మాయి కిడ్నాప్ ఎపిసోడ్ అంతా ఒట్టి బోఫోర్స్ అని, ఆ కుర్రాడు మీ అమ్మాయి ఇద్దరు మేజర్స్ అని, వాళ్లు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేని మీరు బలవంతంగా వాళ్ళని విడదీశారని, ఆ కుర్రాడిని చావుగొట్టి రివర్స్ లో కేసు పెట్టారని కంప్లైంట్ చేశాడు. అంతా పచ్చి అబద్ధం సార్. ఆ రాస్కల్ డబ్బు కోసం నా కూతుర్ని కిడ్నాప్ చేశాడు. అంటే వాళ్ళ మాటలు నమ్మి మమ్మల్ని అనుమానించి ఇక్కడికి వచ్చారా? తప్పదు సార్, మీ మాటలు నమ్మి వాణ్ణి లోపల తోసంగా డ్యూటీ. అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? ఏముంది సార్, అంతా అబద్ధం అని మీరే చెప్పారుగా. సేమ్ ఇదే ముక్క రేపు మీ అమ్మాయితో చెప్పించండి చాలు. రేపొక్కసారి మీ అమ్మాయిని తీసుకుని పోలీస్ స్టేషన్ కి రండి. ఏమిటండి మీరనేది? తెలిసే మాట్లాడుతున్నారా? మా ఇళ్లలో ఆడవాళ్ళు స్టేషన్ కు వస్తే రేపటి నుంచి తలెత్తుకుని తిరగలమా? స్టేషన్ కి వెళ్ళొచ్చిన పిల్ల అంటే దానికి పెళ్ళవుతుందా? మాకంత కర్మేమి పట్టలేదండి. మాట్లాడరేం బావగారు? అంత కర్మ మీకు పట్టనప్పుడు, స్టేషన్ కు వస్తే మీ పరువు పోతుంది అనుకున్నప్పుడు మీ అమ్మాయిని కిడ్నాప్ చేసిన వాడి మీద కేసు ఎందుకు పెట్టారు? వదిలేలేకపోయారా? మాట్లాడరే. అప్పుడు మాత్రం మీకు పోలీసోడు కావాల్సి వచ్చాడా? మీవి పరువు గల కుటుంబాలు, మావి మాత్రం పరువు లేని ఉద్యోగాలు. కరిచే కుక్కని భైరవుడని పూజిస్తారు, కాటేసే పాముని నాగదేవతని కొలుస్తారు, పుట్టల్లో పాలు పోస్తారు. కానీ కాపాడే పోలీసుని, రక్షించే పోలీస్ స్టేషన్ ని మాత్రం బ్రోతలౌసుల్లాగా హీనంగా, నీచంగా చూస్తారు. అది కాదు సిఐ గారు, ఆవిడ ఉద్దేశం. ఏం పర్లేదండి, ఇందులో ఆవిడ తప్పేం లేదు. మా డిపార్ట్మెంట్ లో కూడా కొందరు నీచ్ కమీనే కుత్తేగాళ్లు ఉన్నారు. మందు పాత్రలు పెట్టి పేల్చేస్తున్నా సిగ్గు లేకుండా అడ్డదారులు తొక్కుతూనే ఉన్నారు. అందుకే అందరికీ మేమంటే చీప్ ఒపీనియన్. ఓకే, మీకు పోలీస్ స్టేషన్ రావడానికి ప్రెస్టేజ్ అడ్డొచ్చినా గుడికి రావడానికి అభ్యంతరం లేదుగా? మిమ్మల్నే. అబ్బే లేదండి. అయితే రేపు శుక్రవారం మార్నింగ్ 10 గంటలకి మీ అమ్మాయిని తీసుకుని సాంఘీ టెంపుల్ కు రండి. మేము అక్కడికి వాడిని తీసుకొస్తాం. భగవంతుడి ముందు, పెద్దల ముందు, మీ ముందు, మా బ్రోకర్ పోలీసుల ముందు ఆ దేవుడి మీద ఒట్టేసి వాడికి తనకి ఏ సంబంధం లేదని చెప్పమనండి. కోర్టుకు కూడా వెళ్లకుండా కేసు క్లోజ్ చేస్తా. వస్తా. సార్ కాఫీ తీసుకోండి. నో థ్యాంక్స్, రేపు గుళ్ళో కలుద్దాం. నేను చచ్చినా చెప్పను. ఆ దేవుడు సాక్షిగా నేనమ్మా మేమిద్దరం ఒకటైంది. ఇప్పుడు అదే దేవుడి ముందు అబద్ధం చెప్పడం నాకు చేత కాదు. నువ్వు అలా చెప్పకపోతే నలుగురిలో మీ నాన్నగారి పరువు పోతుంది. నాన్న పరువే కాదు, నా ప్రాణం పోయినా సరే సీనుకి నాకు సంబంధం లేదని నేను చెప్పను. ఏ నాన్నతో నువ్వు కాపురం చేయడం లేదా? పిన్ని వాళ్ళు బాబాయితో సంతోషంగా సంసారాలు చేసుకోవడం లేదా? మీరంతా మీ మొగుళ్ళతో ఆనందంగా కాపురాలు చేసుకుంటున్నప్పుడు నా భర్త దగ్గరికి నేను వెళ్తానంటే తప్పేంటి? అయినా కాపురం చేయకుండా పుట్టింట్లోనే ఉండిపోతానన్న కూతుళ్ళని మందలిచ్చే తల్లిదండ్రులు చూశాను గాని మొగుడు దగ్గరికి వెళ్తానంటే అడ్డు తగిలే వాళ్ళని మిమ్మల్ని చూస్తున్నా. వాడు పెద్ద మైసూర్ మహారాజని. నా భర్త మైసూర్ మహారాజో జైపూర్ యువరాజో కాకపోవచ్చు, కానీ మీ మొగుళ్ళలాగా ప్రేమికులు విడదీసే అక్బర్ చక్రవర్తి మాత్రం కాదు. వాడెవడి కోసమో అయిన వాళ్ళని అంతంత మాట్లాంటావా? ఇక్కడే కాదు, రేపు గుళ్ళో అందరి ముందు చెప్తాను. నా తండ్రి బాబాయిలు కూతుర్ని మొగుడి నుంచి విడదీసి ఇంకొకరి పక్కలోకి పంపడానికి ప్రయత్నిస్తున్న పక్క బ్రోకర్లని. నా కూతుర్ని చెడగొట్టింది కాక దాన్ని కొడతావంటే ఏం చేసుకుంటావే? దాని మీద చంపేస్తాను నిన్ను వదలనే. నీకు తెలీదమ్మా, రేపు గుళ్ళో నువ్వు అందరి ముందు జీవితంలో వాడి ముఖం చూడలేదని వాడి ముఖాన్ని ఉమ్మేసి చెప్తేనేం, చెప్పకపోతేనేం నా పరుగు పోతేనేం. నువ్వు చెప్పదలుచుకుని చెప్తావు కదా, అందుకని నేను కొడుతుందా? నువ్వు వదలమ్మా. కొడతావా? చంపేస్తాను నిన్ను. నువ్వు అలా చెప్పకపోతే దీన్ని నేనెక్కడ నరికి పోగులు పెడతానని భయపడి నేను కొట్టిందమ్మా. నువ్వు మాత్రం నీ మనసులో ఉన్న మాట చెప్పమ్మా, కానీ దీన్ని మాత్రం వదలను. బావగారు రేపు మీరు చెప్పమన్నట్టు చెప్తానందిగా, ఇంకూరుకోండి బావగారు. నాకు తెలుసురా, నీకు నీ తల్లన్నా నా పరువన్నా పంచ ప్రాణాలని. రేయ్, రేపు నా కూతురు వాడితో సంబంధానికి నీళ్ళు వదిలేదాకా దీన్ని హాస్పిటల్ తీసుకెళ్లడం కాదు కదా, పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వడానికి వీల్లేదు. అర్థమైందా? నువ్వు అనవసరంగా దెబ్బలు తిన్నావు. ఇంకెప్పుడు ఇలా
సార్ 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 నమస్తే సార్. సెల్ తాళాలిచ్చి మీరందరూ సైలెంట్ గా ఓ 10 నిమిషాలు బయటకు వెళ్ళండి. వాడితో మాకు కొంచెం పని ఉంది. సార్ సార్ స్టేషన్ లో ఇలాంటిది ఏదైనా జరిగితే మా ఉద్యోగాలు పోతాయి సార్. సస్పెన్షనే కాదు ఏకంగా డిస్మిస్ అయిపోతాం సార్. మా సీఏ గారు అసలే మంచాడు కాదు సార్. మీ ఉద్యోగాలు ఉన్నా ఊడిపోయినా మీరు సర్వీసులో ఉన్నంత కాలం వచ్చే జీతానికి డబ్బులు ఇస్తాం. ఒక్కొక్కడికి ఒక్కొక్క అపార్ట్మెంట్ అరేంజ్ చేస్తాం. కేసు మీ మీదకి రానివ్వం. డెడ్ బాడీని కూడా ఇక్కడ ఉంచాం. వాడే తప్పించుకొని పారిపోయి యాక్సిడెంట్ లో చనిపోయాడని కలరిస్తాం. సరేనా? సరే సార్. సార్ నాకు తెలవక అడుగుతాను, ఇవి హరిశ్చంద్ర ప్రసాద్ గారు చేసిన ఏర్పాట్లే కదా? ఊరికే డౌట్ క్లియర్ చేసుకుందామని. నీకు ఎందుకు ఎక్స్ట్రాలు మీరు బయట తీసుకోండి సార్. ఇదిగో సార్ తాళాలు. మేము బయట ఉంటాం సార్. ఇంకా నిలబడతారేంట్రా? కూర్చోండి. ఇప్పుడు మనందరం ఈక్వల్ పార్ట్నర్స్. కూర్చో. ఆ బచ్చాగాని సంపడానికి ఎంతసేపు చేస్తానంటే వచ్చేగడనే కట్టాడు మొన్న ఇచ్చాడుగా గిస్కా. గురుగారు వాళ్ళ పని కానిచ్చేలోపు మనం పని కానిద్దామా? ఏంటది? కాగితా వద్దామా? డబ్బులు ఇవ్వట్లేదు. ఏదో బానే ఉందండి. అంతేనంటావా? ఆయ్ అయితే పదండి. నిన్ను కూర్చోమని చెప్పానా? డెడ్ బాడీ కూడా ఇక్కడ ఉంచుకున్నారు. ఒట్టి చేతితో వెళ్ళిపోతున్నారేంటి? పైగా కుట్టుకురాలాగా పరుగులేంటి? అరే బయట గొళ్ళం కూడా పెట్టారు. ఏంట్రా లోపల ఉన్నాడు. ఎవరు?
మన మొగుడు లే అయ్యి బాబాయ్ అయిపోయాం వాళ్ళతో మన పేపర్ క్లాస్ ఈ లోపలికి ఎప్పుడు వెళ్ళాడు ఏమో ఒకవేళ మన టీ తాగడానికి వెళ్ళినప్పుడు వెళ్ళాడేమో రేయ్, మిమ్మల్నే లోపలికి రండి రా. మనం అంతా ఒక ఫ్యామిలీరా. మనలో మనకి ఎన్ని గొడవలు ఉన్నా 4 గోడల మధ్య తెలుసుకోవాలి. అలా కాకుండా రోడ్డును పడ్డాం అనుకో మన పరువే పోతుంది. అంచేత ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మర్యాదగా లోపలికి వచ్చేయండి. వస్తే మీరు కొడతారు సార్. అది ఎలాగూ తప్పదు కానీ వచ్చేయండి. మీరు వస్తారా నన్ను రమ్మంటారా? వస్తాను. ఆ తలుపేసారా? అలాగే సార్. అందరూ టోపీలు తీసి ఆ టేబుల్ మీద పెట్టండి. చొక్కాలు ఇప్పేయండి. బెల్టులు కూడా తీయండి. సార్ ఆ దాంతో కొడితే గట్టిగా తగులుతుంది సార్. తగలాలనే కదరా కొట్టేది. ఏరా ఎస్ఐ, రోజు నీ పెళ్ళాన్ని ఎవడ పక్కలో కన్నా పంపే డ్యూటీకి వస్తున్నావా? సార్ ఏ పౌరుషం పొడుచుకొచ్చిందా? ఈ పౌరుషం సిన్సియారిటీ డ్యూటీలో చూపించరా దొంగ నా కొడక. రై, నీలాంటి లుత్యాలు డిపార్ట్మెంట్ లో ఉండబట్టేనా పోలీసుల్ని పసుపు నీళ్లు జల్లి గౌరవించాల్సిన జనం పేడ నీళ్లు కొట్టి చీ కొడుతున్నారు. ఏయ్, నీ కళ్ళ ముందే బయటోడొచ్చి మన కస్టడీలో ఉన్న వాడి మీద చెయ్యేస్తే నీ శోభనం గదిలో నువ్వు పక్కన కూర్చొని ఇంకొకటి చేత కార్యం చేయించినట్టేరా? ఏయ్, సార్ సార్ నన్ను వదిలేయండి. అసలే హెల్త్ ప్రాబ్లం, కిడ్నీ ట్రబుల్. కిడ్నీ ఉండేది అక్కడ కాదురా. వెధవ కిడ్నీ పోతే ఇంకొకటి స్పేరుగా కొనుక్కోవచ్చు. కావాలంటే నేనిస్తా. కానీ మీలాంటి వాళ్ళ వల్ల చట్టానికే ప్రాబ్లం రా. వాడు చచ్చుంటే మీ ప్రాణాలు ఇచ్చుండేవాళ్ళ? చెప్పండి. తమాషా తమాషా చూస్తున్నావు. ఏయ్, ఇలాంటి పొరపాటు మళ్ళీ జరిగిందో ప్రాణాలు తీసేస్తా. రేపు ఉదయం నేను స్టేషన్కి వచ్చేసరికి ఆ గోడ తలుపులు టోటల్ ఫర్నిచర్ ముందు ఎలాగున్నాయో సేమ్ టు సేమ్ అలాగే ఉండాలి. అర్థమైంది? గుడ్. లేచి యూనిఫామ్ వేసుకోండి. ఏంటి బుజ్జి అలా చూస్తున్నావు? నేను నిన్ను కాపాడింది నీ మీద ప్రేమతో కాదు, నా డ్యూటీ. ఒకవేళ రేపు గుడిలో అమ్మాయి ఏమైనా తేడాగా చెప్పింది అనుకో, నా స్వామి రంగా నీకు కూడా సేమ్ టు సేమ్ ట్రీట్మెంట్. ఆల్ ద బెస్ట్. ఇక బొజ్జో. గోచరాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం సతంజన గిరీశాయ నమః. ఓం వృషాద్రిపతయే నమః. ఓం మేరుపుత్ర గిరీశాయ నమః. ఓం సరస్వామి తటీకృషే నమః. ఓం కుమారాకల్పసేవ్యాయ నమః. ఓం వజ్రవృక్షయాయ నమః. శ్రియకాంతాయ కళ్యాణ నిధజే నిధజేర్చినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సామ్రాజ్యం భౌత్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేశ్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం. మధు, ఇలా రా. చూడు, ఇది పవిత్రమైన గుడి.
ఇక్కడ నువ్వు మీ అమ్మా నాన్నలకు గాని పోలీసులకు గాని ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఈ హారతి మీద ప్రమాణం చేసి భగవంతుడు సాక్షిగా జరిగిన నిజమేమిటో ధైర్యంగా చెప్పు.